మంచిది. దేవునికి స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దైవ సన్నిధిలో ఆసక్తితో సమకూడొచ్చిన మీ అందరికీ యేసయ్య నామములో శుభవందనాలు మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ దినము ఒక ప్రత్యేకమైన దినం. ఎందుకంటే ప్రపంచమంతా కూడా రక్షకుని యొక్క జన్మదినాన్ని వేడుకగా జరుపుకునే ఒక శుభదినము. కాబట్టి అందరూ ఎలా ఉండాలి? చాలా బాగా ఉన్నారు. ఎంతో మరి అందరము సంతోషంగా. రక్షకుడు, లోక రక్షకుడు, ఆలోచన చేయండి. సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు, సమస్తమును చేసిన వాడు, నిన్ను నన్ను తన రూపంలో తన పోలికలో సృజించిన మన సృష్టికర్త మనల్ని ప్రేమించి ఎవరిని చెప్పండి, మనల్ని ప్రేమించి మనల్ని విమోచించడానికి మనకు ఆలోచన చేయండి. మనము వెలకట్టలేని ఒక బంధకాల్లో ఉన్న మనల్ని, అంటే మనం తీర్చలేని ఒక అప్పు మన మీద పడింది అనుకోండి. ఆలోచించేయండి, ఒక 5 కోట్ల అప్పు మీకు ఉందనుకోండి. జీవితం ఏం చేస్తాం మనము? నా వల్ల కాదని వాళ్ళకి బానిసలు అయిపోతాం, అవునా? కాబట్టి అలాంటి బంధకాల్లో, అలాంటి బానిసత్వంలో, తీర్చలేని రుణంతో ఉన్నప్పుడు, భయంకరమైన చీకటిలో ఉన్నప్పుడు మనల్ని విమోచించుట కొరకు ఆయన రక్షణ ప్రణాళిక వేసి మనల్ని ప్రేమించి ఒక దేవదేవుడు మానవ స్వరూపిగా మన మధ్యకు దిగి వచ్చిన దినమే క్రిస్మస్ వేడుకగా మనం జరుపుకుంటూ ఉన్నాం. చాలా ఆలోచన చేస్తే క్రిస్మస్ అనగానే చాలా సంతోషము. ఎప్పుడు లేని ట్రాఫిక్, అవునా? మీరు పండ్లు తీసుకురావడానికి బయటికి వెళ్ళాం, మీకు అర్థమై ఉంటుంది కదా. భయంకరమైన బయటికి వెళ్తే తిరిగి రైట్ టైంకి రాలేని పరిస్థితి. ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండగ అంటే ఇది ఒక్కటేనండి, వేరేది లేదు. ప్రపంచమంతా జరుపుకునేది న్యూ ఇయర్ కూడా మనకి న్యూ ఇయర్, కానీ కొంతమందికి, అందరికి కాదు, ఒక్కొక్కరికి యూదుల క్యాలెండర్ వేరు, మన క్యాలెండర్ వేరు. కాబట్టి ఆలోచన చేస్తే ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. ఎందుకంటే ఆయన ఎలా ఉద్భవించాడు? లోక రక్షకుడిగా జన్మించాడు. ఆయన అందరి కొరకు జన్మించాడు. మనం ఇందాక ఏ భేదము లేదు, అందరి రక్షణకర్త ఆయనే, అందరి దేవుడు ఆయనే. మనందరినీ విమోచించుటకు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా రక్షించబట్టకు దేవుడు గొప్ప భాగ్యం అనిపించాడు. మనందరికీ కంఠస్థం రావాల్సిన ఒక వాక్య భాగం ఏంటంటే, దేవుడు లోకమును, మనకు తెలుసు కదా, యోహాను సువార్త 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించిన మనకు తెలియదు. తర్వాత కింద వచ్చిన ఏమంటే, లోకము తన కుమారు ద్వారా రక్షణ పొందుటే గాని లోకంలో తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. మొదటిగా యేసయ్య లోకానికి ఏం అందించడానికి వచ్చాడు? రక్షణ అందించడానికి. రెండోసారికి దేనికి రాబోతున్నాడని మనం ఎప్పుడు వింటున్నాం? తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. కానీ మొదటి రాకడలో యేసయ్య మనందరికీ రక్షకుడుగా ఉద్భవించాడు. లోకం మనం చూస్తున్నాం కదా, లోకం ఎంతో ప్రేమించాడు. ఆయన అద్వితీయ కుమారుగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచే ప్రతి వారు నశించిపోకుండా నిత్య జీవం పొందాలనే ఉద్దేశంతో తండ్రి అయిన దేవుడు మనకు బహుమానంగా, వరముగా యేసు ప్రభుని లోకానికి మానవతారిగా పంపిన దినం అన్నమాట. ఆలోచన చేయండి. ఈ మాట మనకి కంఠస్థం చేసిన వాక్యం అయినప్పటికీ దేవుడు ఎవరిని ప్రేమించాడంట? లోకాన్ని. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. కాబట్టి ఎంత ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుణ్ణి మన స్వరూపంలో మానవాళికి భూమి మీదకి రావడానికి ఆయన అనుమతించాడు. మనం అనుకుంటాము, ఆలోచన చేయండి, ఎందుకు ఆయన దేవుడిగా ఈ లోకంలోకి వస్తే మనం ఎవరు కూడా ఆయనతో సహవాసం చేయలేము, కృప పొందుకోలేము. కానీ ఆయన మనకి సహాయం చేయాలంటే మనలాగా ఆయన జన్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం అందరం కూడా ఈ లోకంలో ఆలోచన చేస్తే ప్రతిసారి కూడా పాస్టర్ గారు ఈ మాట చెప్తారు, మనం అందరం కూడా ఎవరికి పుట్టాలి, ఎక్కడ పుట్టాలి అనే అవకాశం మనకు ముందే ఉంటే మనం మంచి ప్లేస్లే ఎన్నుకుంటాం, మంచి తల్లిదండ్రులనే ఎన్నుకుంటాం. ఆ ఛాన్స్ ఎవరికి లేదు. కానీ ఎవరికి ఉంది? యేసయ్యకి ఉన్నా కూడా ఆయన ఏం చేశారు చెప్పండి? మనము లేఖనాలు చదువుతుంటే మనము క్రిస్మస్ అంటే ఎంత ఆడంబరంగా, ఎంత సంతోషంగా, అసలు కొన్ని కంట్రీస్ చూస్తే మీరు యునైటెడ్ స్టేట్స్ కానీ లేకపోతే కొన్ని వేరే క్రైస్తవులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అసలు రోడ్లు కూడా, షాప్స్ కూడా అసలు ఎలాంటి డెకరేషన్ అంటే కళ్ళు చెదిరిపోతున్నాయి మామూలుగా సోషల్ మీడియాలోనే చూస్తేనే. ఎంత ఆడంబరం నాకు అనిపిస్తుంది. కానీ దీని వెనక ఎంత త్యాగం ఉంది. యేసయ్య ఈ లోకంలో మనకి ఇంత సంతోషం, మనల్ని ధనవంతులుగా, నాకు ఆ మాట గుర్తొచ్చింది, మనందరినీ ధనవంతులుగా చేయడానికి, మనందరినీ సంతోషపరచడానికి, మన ముఖాల్లో చిరునవ్వు ఇవ్వడానికి, మన గొప్ప, మీకు ఒక 5 కోట్ల అప్పు ఎవరైనా తీర్చారంటే మీకు ఎంత సంతోషం ఉంటుందండి? ఇట్లా ఉంటారా మీరు? మరి ఎంతకన్నా మించిన గొప్ప రక్షణ దేవుడు మనకి ఇవ్వడానికి ఈ లోకాన్ని మనం ఎవరు కూడా మన పాపాలకు విమోచన క్రయధనము చెల్లించలేరు. కానీ ఆయన ఒక్కడే చెల్లించుట కొరకు ఈ భూలోకానికి మన
వచ్చి ఈ దినాన మన స్వేచ్ఛతో స్వతంత్రత ప్రభుని ఆరాధిస్తాం. అంత కృపనిచ్చాడు మన ధనవంతులుగా చేయడానికి, మన సంతోషభరితులుగా చేయడానికి ఆయన ఈ లోకంలో నాకు ఆలోచించేది, సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలో మానవుడిగా ఆయన జన్మించినప్పుడు ఆయనకి సత్రంలో స్థలం లేక ఎక్కడ చేశారంట. అసలు ఆలోచించేయండి. అసలు ఆ విషయాన్ని ఎంత ఊహించుకున్న మనం చదువుకున్న లేఖన భాగంలో చూసాం కదా. ఆయన దేవుని లేఖనాల ప్రకారం సమస్తం జరిగినట్లుగా ఆయన బెత్లెహేంలో నజరేతు బెత్లెహేంలో జన్మిస్తాడని లేఖనాలు తెలియపరచబడ్డాయి. కాబట్టి ప్రజా సంఖ్య రాయబడాలని అంత ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్ అనమాట. ఇవన్నీ మనం ఆలోచన చేస్తే లేఖన ప్రకారంగా ప్రజా సంఖ్య రాయాలని చెప్పేసి కౌసరావు ఆజ్ఞ ఇవ్వటము, ఆ తర్వాత వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు చెప్పండి, మరియా ప్రెగ్నెంట్గా ఉండటము. ఇస్రాయేల్ దేశంలో మీకు ఎన్నోసార్లు చెప్పాను, యూదా కల్చర్ ఎలా అంటే ఒకసారి ఎంగేజ్మెంట్ అయిందంటే వివాహం అయిన దాంతో సమానం. కాబట్టి తన భార్య ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నిన్ను చూడాలిగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? బెత్లెహేం. సొంత ఊరు ఎవరిది? యోసేపు. యోసేపు ఏ వంశస్థుడు? లేఖనాల ప్రకారము దావీదు వంశస్థుడు. అర్థమవుతుందా? దావీదు యెషయి మొద్దుల నుండి చిగురు పుడుతుంది, వాని వేర్లను అంకురం ఎదిగి ఫలిస్తుంది అని మన యెషయి గ్రంథంలో చదువుతున్నాం కదా. ఆ యెషయి దేవుడు పాత నిబంధన గ్రంథంలో వాగ్దానం చేసినట్లుగా దావీదు వంశం నుండి, యూదా గోత్రంలో నుండి ఈ యొక్క యోసేపు అనే వ్యక్తిని దేవుడు ఎన్నుకొని అతడు పనుల నిమిత్తం నజరేతులో ఉంటే బెత్లెహేముకు వెళ్లాల్సిన పరిస్థితులు ఎవరిని తీసుకొని, నిండు చూలాలుగా ఉన్న మరియని తీసుకొని వెళ్తే అక్కడికి ప్రజా సంఖ్య రాయించుకోవడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం దొరకలేదంట. సొంత ఊర్లో ఆలోచన చేయండి, సొంత ఊర్లో యోసేపుకి సొంత నివాసం లేదు, సత్రంలో కూడా నివాసం ఇవ్వని పరిస్థితులు. అంటే ప్రజా సంఖ్య రాసినట్టు జనం అందరూ వచ్చారు కాబట్టి కిక్కిరిచిపోయినాయి అన్ని చోట్ల, ఎవరు స్థలం ఇవ్వలేదు. మనలో ఎవ్వరు కూడా ఇలాంటి దీన పరిస్థితి ఎన్నడూ ఏర్పడి ఉండదు. ఎవరికైనా ఏర్పడిందా అండి? ఆలోచన చేయండి. యాక్చువల్గా కుటుంబంలో ఒక స్త్రీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, ఆమె నిండు చూడాలుగా ఉన్నప్పుడు చాలా కేర్ తీసుకుంటారు, భర్త కానీ తల్లిదండ్రుల కుటుంబాలు కానీ అత్తమామలు కానీ, అవునా? వారిని ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. కానీ ఇక్కడ పరిస్థితి ఆలోచన చేస్తే ఎలాంటి పరిస్థితి అండి? పశువులు సత్రంలో కూడా స్థలము సొంత ఊర్లో దొరక ఎక్కడ పెట్టారు? పశువుల తొట్టెలో. సృష్టికర్త అయిన దేవునికి ఏమి లేదు. అందుకే యేసయ్య శిష్యులు ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటామని చెప్తే, ఇదిగో వాళ్ళకి చెప్తే ఇదిగో చూడండి ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కల కూడా బొరిలో ఉన్న నివాసం చేయడానికి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుటకు స్థలమే లేదు. ఇష్టమైనా వస్తారా అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే యేసయ్య ఆలోచన చేస్తే మన కోసం ఆయన వచ్చిన పర్పస్ వేరు. మనం అది గుర్తుపెట్టుకోకుండా ఎంత ఆడంబరం చేసుకుని ఎంత సంతోషపడినా ఆ త్యాగాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఈ దినాన మనం సంతోషంగా ఉన్నాం, ఆహ్లాదంగా ఉన్నాం, మంచి వస్త్రాలు వేసుకుంటున్నాం, మంచి వేడుక చేసుకుంటున్నాం, సంతోషిస్తున్నాం అంటే దీని వెనక ఆయన సృష్టికర్త త్యాగము చాలా గొప్పదనమాట. కాబట్టి ఆయన తొలి చూడండి, మనం చూస్తే బెత్లెహేంలో వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసూతి దినములు నిండెను గనక తన తొలిచిన కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మదన కాచుకుంటుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది, మిక్కిలి భయపడి. అయితే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. ఈ మాట చూడండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానాన్ని తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఇది ప్రజలందరికీ సంతోషం కలిగించే మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఏంటంటే సృష్టికర్తనే దేవుడు మనల్ని విమోచించడానికి, మన శాపాన్ని కొట్టివేయడానికి, మన పాపాన్ని కొట్టివేయడానికి, మన బంధకాలను విడిపించడానికి, చీకటిలో నుండి మన వెలుగులోకి మనం తీసుకురావడానికి ఆయన లోక రక్షకుడిగా పుట్టాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి దేవుడు అందరికీ, ప్రజలందరికీ, ఒక జాతికి చెందినవాడు కాదు, ఒక మతానికి చెందిన, ఒక కులానికి చెందినవాడు కాదు దేవుడు. ఆయన ఎవరు చెప్పండి? సర్వమానవాళి కోసం, సకల ప్రజల కోసము, ప్రజలందరికీ ప్రజలందరికీ శుభవర్తమానం ఇది. ఆయన లోకరక్షకుడిగా జన్మించాడన్న విషయం ప్రజలందరికీ శుభవర్తమానమైన విషయము. కానీ దాన్ని అంగీకరించిన వారు ఏం పొందుకుంటారు? దేవుని కృప పొందుకొని నిత్య జీవాన్ని సంపాదించుకుంటారు. దాన్ని గ్రహించలేని వారు ఏమైపోతారు? నశించిపోతారు. అందుకే యోహాను సువార్తలో మనం చదివినప్పుడు మనం 3వ అధ్యాయం కింద వచనాల్లో చదువుకుంటే వెలుగు లోకంలోకి వచ్చాను, కానీ ఇది చూడండి మనం చూస్తాము 3వ అధ్యాయం, ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు, విశ్వసించువాడు దేవుని అద్వితీయ కుమారుని నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడ్డ. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక దేన్ని ప్రేమించారంట?
చీకటినే ప్రేమించిరి. దుష్కార్యం చేయి ప్రతి వాడును వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునందుకు రారు. సత్వవంతుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడినని ప్రత్యక్షపరచబడినట్లు ఎక్కడికి వస్తాడు? వెలుగునందుకు వస్తాడు. కాబట్టి దేవుడు లోకానికి వెలుగుగా వచ్చాడు. లోకానికి ఆయన మనకందరి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఆ రక్షణ భాగ్యాన్ని ఎవరు పొందుకుంటారో, నమ్మి విశ్వసించిన వారందరూ కూడా నిత్య జీవాన్ని పొందుకుంటారు. నమ్మని వారందరికీ ఏమవుతుంది? శిక్ష విధింపబడుతుంది. మనం చదువుకున్న లేఖన భాగంలో 3:16 యేసయ్య లోకాన్ని ప్రేమించి అద్వితీయ కుమారుని మన కోసం పంపించాడు, మనల్ని నిత్యరాజ్యాన్ని చేర్చడానికి. అది ఎవరు విశ్వసించరో ఆయన మొదటిసారి తీర్పు తీర్చడానికి రాలేదు, రక్షకుడిగా వచ్చాడు. కానీ రెండోసారి ఎలా రాబోతున్నాడు? తీర్పు తీర్చడానికి వస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని రక్షించబడిన వారు నిత్యత్వాన్ని సంపాదించుకుంటారు. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ఈ రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకున్న వారు నరక పాత్రలు అవుతారు. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని గ్రహించలేక ఎంతో మంది నశించిపోతున్నారు. మరి గ్రహించిన మనము ఎంతవరకు రక్షణను కాపాడుకుంటూ దేవుడిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాం? ఆలోచన చేయండి. ఇది ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన వార్త. మనం చూస్తాము మత్తయి సువార్త 2:10-11 కూడా వారు ఆ నక్షత్రం చూసి ఎవరు? జ్ఞానులు అత్యానంద భరితులై నక్షత్రాన్ని చూసి నడుచుకుంటూ వచ్చారంట. యేసే పుట్టిన జన్మస్థానం అత్యానంద భరితులై ఇంటిలోకి వచ్చి తల్లి మరియ నా శిశువుని చూసి సాగిలపడి ఏం చేశారంట? పూజించి బంగారం సాంబ్రాణి బోడం దానికి కానుకలుగా సమర్పించి ఆయన ఏం చేశారు? ఆరాధించారు. క్రిస్మస్ అంటేనే దేవుని ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి, సత్యంతో ఆరాధించాలి. మన ఆత్మలో ఆయన యొక్క త్యాగాన్ని, ప్రేమను గుర్తెరిగి కృతజ్ఞత కలిగి నిండు మనసుతో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసు మనకి ఉండాలండి. అది దేవుడు కోరుకున్నాడు. మరియ చూస్తే ఏమంటుంది? నా ఆత్మ నా రక్షకుడైనా. ఎంత అద్భుతమైన మాట అంటదంటే, మనం లూకాసు వార్తల్లో చూస్తే 2:48 ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఏం చేస్తుంది? ఆనందించుచున్నది. మన ఆత్మ మన రక్షకుడైన దేవుని యందు ఏమవ్వాలి? ఆనందించాలి. మన ఆత్మ ఎప్పుడు మన రక్షకుడైన దేవుని ఆనందించాలి. మన యొక్క శరీరము కొత్త బట్టలు బట్టి ఆనందిస్తే ఒకసారి ఉదుగుపడంగానే దానిలో ఉన్న కొత్తదనం పోయింది. ఎంత చక్కగా ఈరోజు మనం కొత్త వేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. పిల్లలైతే ఇంకా హ్యాపీగా ఉంటారు, అవునా? కానీ ఒకసారి ఉదిగితే ఆ ఆనందము అది కొత్తగా ఉండాలి. సార్ రోజుకు కొత్త బట్టలు కొనుక్కొని వేసుకోగలుగుతారా? చూడండి, మనం ఒక ఇల్లు కొనుక్కుంటే ఆనందము అది కొన్ని రోజులే ఉంటుంది, వస్త్రాల ఆనందం కొన్ని రోజులే ఉంటుంది, లేకపోతే మనం అనుకున్నది ఏదైనా సాధించినప్పుడు కొంతసేపే ఉంటుంది. కానీ ఎప్పుడు మన ఆత్మ ఏమవ్వాలి? రక్షకుడైన దేవుని యందు ఆనందించాలి. వారే నిజమైన క్రైస్తవులు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడిచ్చే రక్షణ ఆనందము శాశ్వత కాలం ఉండేది, యుగాలు ఉండేది, నిత్యం ఉండేది. ఎన్ని బాధల్లో, ఎన్ని కష్టాల్లో, ఎన్ని ఇబ్బందుల్లో, ఎన్ని ఇరుకులో, ఎంత లేమిడిలో, ఆకలి బాధలో ఉన్నా కూడా దేవుడిచ్చిన రక్షణ ఆనందం మన నుండి తొలగిపోదండి. కాబట్టి ఆ రక్షణ ఆనందము మనలో లేకపోతే ఎన్ని ఉన్నా కూడా శూన్యమే. కాబట్టి మరియ అంటది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. మన ఆనందం దేని బట్టి ఉంది? ఈరోజు ఆలోచించండి. దేని బట్టి మనం ఆనందిస్తున్నాం? నిజంగా మన ఆత్మ రక్షకుడైన యేసయ్యను ఆనందిస్తుందా? మీ అంతరాత్మలో ప్రభువా నిజంగా ఈ దినాన ఇంత సంబరంగా, ఇంత సంతోషంగా ఉన్నానంటే నీవిచ్చిన రక్షణ భాగ్యమయ్యా. మీకు ఇందాక చెప్పాను, ఒక 5 కోట్లు అప్పు ఎవరైనా మీకు తీరిస్తే ఎంత సంతోషంగా ఉంటారు? కనపట్ల ఆ సంతోషం. నాకు అంతకు మించిన సంతోషాన్ని యేసయ్య మనకి ఇచ్చాడు. ఎవరు చేయలేరు. ఒక 5 కోట్ల డబ్బు అయినా ఎవరైనా ఇవ్వగలుగుతారేమో, కానీ రక్షణ మాత్రం యేసయ్య తప్పితే ఎవరు మన జీవితాలకు అనుగ్రహించలేరు. పాప విమోచన ఆయన తప్పితే ఎవరు చేయలేరు. పాప విమోచన మనకు కలిగించుటకు, రక్షణ భాగ్యం మనకి ఇవ్వడానికి, మనము కూడా ఆయనతో యుగయుగాలు ఉండాలనే గొప్ప రక్షణ ప్రణాళికతో నిత్య రాజ్యంలో మనం ఆయన ఉండాలని మనకందరికీ నిత్యత్వాన్ని సిద్ధపరిచారు మన యేసయ్య. దానికోసమే ఈ లోకానికి తన జీవితాన్ని త్యాగం చేసి, ఎంత కష్టం అండి. ఒక అమెరికా వ్యక్తిని తీసుకొచ్చి మన ఇండియాలో, మన ఇంట్లో, మన ఊర్లో ఉండమంటే ఉంటాడా? ఎంత కష్టమో ఆయనకి. ఎన్ని రోగాలు వచ్చేస్తాయో ఈ యొక్క క్లైమేట్కి కానీ, ఈ యొక్క పరిస్థితికి కానీ. కానీ దేవదేవుడు ఆలోచించేయండి. దేవదేవుడు పరమును విడిచి భూలోకానికి మన మధ్యకి రావడం అంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. అది ఒక సామాన్యమైన విషయం కాదు, సామాన్యమైన త్యాగము కాదు. దేవుడు మన ఫిలిప్పీ పత్రికలో చదువుతాం కదా, ఆయన తను ఎంత తగ్గించుకున్నాడంట. తండ్రితో ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మన కోసం ఏం చేశాడంటే తను తగ్గించుకొని నరావతారిగా భూమి మీదకి వచ్చారు. ఎందుకు రావాల్సి వచ్చింది? నిన్ను నన్ను విమోచించుటకు, నిన్ను నన్ను రక్షించుటకు. ఒక చీమ ఇలా వెళ్తా ఉంది, కష్టపడుతుంది, దానికి హెల్ప్ చేయాలని నువ్వు వెళ్తే ఏం చేస్తావు? పారిపోతుంది. ఎందుకు? భయము. మనం దాని సామర్థ్యం చాలా చిన్నది కాబట్టి. అలాగే అదే ఇంకొక చీమ వచ్చి సహాయం చేస్తే సంతోషపడుతుంది.
అట్లాగే మన జీవితంలో కూడా మనం దేవుడిగా ఆయన మన మధ్యలోకి వస్తే మనం ఆయన భరించలేము. చాలా ఉన్నతుడు ఆయన. ఎంత ఉన్నతుడంటే ఈవెన్ పాత నిబంధన గ్రంథంలో దేవుని భక్తులు ప్రభా నిన్ను చూడాలంటే కనీసం మోషే ఎన్నోసార్లు దేవుడిని అడిగితే పలానా టైంలో ఇలా రా నేను చూస్తానంటే ప్రభు అలా ఆయన వెనక తట్టు నుండి ప్రభుని చూస్తేనే చెదిరిపోయినాయంట కళ్ళు, చూడలేకపోయారు. అంత మహిమాన్వితుడు ఆయన, అంత మహిమాన్వితుడు, అంత ఉన్నతుడు, పరిశుద్ధుడు, ఉన్నత స్థలంలో నివసించే గొప్ప దేవుడు తగ్గించుకొని భూలోకానికి వచ్చి ఆయన చెప్తున్న మాట ఏంటంటే మనకి యెషయా గ్రంథంలో చదువుతాం కదా, ఆయన ఉన్నతుడు, మహోన్నతుడు, ఉన్నత స్థలంలో నివసించేవాడైనప్పటికీ విరిగి నలిగిన మనసు, ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో, విరిగి నలిగి మనసు ఉంటారో వారిలో నివసించడానికి ఇష్టపడుతున్న దేవుడు అంట. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి నీలో నాలో విరిగి నలిగిన మనసు ఉంటే, పశ్చాత్తాప మనసు, విరిగి నలిగిన మనసు అంటే ప్రభా నేను పాపిని, నిజంగా నీ కృప పొందుకోవడానికి యోగ్యత నాకు లేదు, నేను ఏమై ఉన్నానో ఏమి కలిగినా నీ కృపను బట్టే, నేను నిజంగా నేను తండ్రి అని పిలవడానికి కూడా నాకు అర్హత లేదు అని ఎవరైతే విరిగి నలిగి పశ్చాత్తాప హృదయం కలిగి కొంతమంది ఎలా ఉంటారో నేను ఏ పాపం చేయలేదు, నేను వారికంటే బెటర్ కాదు. దేవుని బిడ్డలు ఎప్పుడు ఏముండాలి చెప్పండి? పశ్చాత్తాప మనసు ఉండాలి. మన కృప పొందుకోవడానికి యోగ్యం కాదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది మన నీతియే దేవుని దృష్టికి మురిగుండె లాంటిదంట. మన పాపాలు ఎంత భయంకరమైనవి అలా ఆలోచన చేస్తే మనకి ఏ యోగ్యత ఉంది? మన విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడ్డాము. ఇది మన క్రియల వల్ల ఇది కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంతటి భాగ్యం దేవుడు మనకి ఇచ్చినందుకు మనం ఏం చేయాలండి? కృతజ్ఞత కలిగి ఉండాలి. క్రిస్మస్ అంటేనే విరిగి నలిగిన హృదయంతో మనం చేసే, దేవుడు అంటాడు బలులు నైవేద్యాలు నేను కోరుకోవటం లేదు. పాత నిబంధనలు అయితే దేవుని చల్లార్చడానికి, కోపం చల్లార్చడానికి బలులు నైవేద్యాలు తీసుకొచ్చారు. విరిగి నలిగిన మనసే నాకు ఇష్టమైన బలులు అంటున్నారు. దేవునికి స్తోత్రం చేద్దామా? ఈ సమయంలో మనం అందరూ లేచి నిలబడదాం. ఆ గొర్రెల కాపుల ప్రభుని ఆరాధించినట్లుగా, జ్ఞానులు అత్యానంద భరితులై ఆ ఇంటిలోనికి వెళ్ళి ప్రభుని ఆరాధించినట్లుగా, దేవుని